హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ మ్యాగ్నెట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. వ్యూవర్స్, మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. దీనివల్ల మీరు ఫ్యూచర్లో వచ్చేటువంటి టెక్ అప్డేట్స్ ఈజీగా పొందుతారు. వ్యూవర్స్, నేను మీకు ఈరోజు బుక్ మై షో అనే అప్లికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు నేను బుక్ మై షో అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను. అప్లికేషన్ లోడ్ అవుతుంది. అప్లికేషన్ లోడ్ అయినమంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. చూస్ లాంగ్వేజ్ అని చెప్పి ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ అని చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కనెక్ట్ విత్ ఫేస్బుక్ అని, కనెక్ట్ విత్ గూగుల్ అకౌంట్ అని మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అలాగే మీకు ఈ ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేకపోతే సైన్అప్ కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పిక్ ఏరియా అని చెప్పి లొకేషన్ సర్వీస్ని ఆన్ చేసుకోమని చెప్పి ఇక్కడ ఆప్షన్ వచ్చింది. మీరు కావాలంటే లొకేషన్ ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాన్సిల్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ లొకేషన్ని సెర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని లొకేషన్స్ కూడా ఇస్తారు. ఇక్కడ నేను మనకు కావాల్సిన లొకేషన్ సెర్చ్ చేస్తున్నాను. హై, ఇక్కడ చూడండి, హై అని టైప్ చేయగానే హైదరాబాద్ అని లొకేషన్ వచ్చింది. నేను హైదరాబాద్ లొకేషన్ చూస్ చేసుకుంటున్నాను. చూస్ చేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, మీకు నచ్చిన మూవీస్ని నచ్చిన టైమింగ్లో నచ్చిన ఏరియాలో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మూవీస్ అని ఉన్నాయి. ఏమేమి మూవీస్ షో అవుతున్నాయి అన్ని మూవీస్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. స్క్రోల్ చేయడం ద్వారా మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి మూవీ అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి 3 హారిజంటల్ బార్స్ మీద టైప్ చేసినట్టయితే మీరు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మూవీస్ అని వచ్చింది, ఈవెంట్ ప్లేస్ అని వచ్చింది. ఈవెంట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. వీడియోస్ అంటే మీకు మూవీ ట్రైలర్స్ కనిపిస్తాయి. బెస్ట్ ఆఫ్ 2016 కూడా ఉంది. ఇక్కడ ఆఫర్స్ మీకు ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అన్ని కనిపిస్తుంది. ఆఫర్స్ మీద ట్యాప్ చేయడం ద్వారా. అలాగే ఫుడ్ అండ్ బిహేవియర్స్ ఉంది. సపోర్టు, ఇక్కడ మీరు సపోర్టు మీద క్లిక్ చేసి మీకు ఏమైనా హెల్ప్ అవసరమైతే వాళ్ళని కాంటాక్ట్ చేయవచ్చు. బుక్ ఏ స్మైల్ అని ఉంది. సెట్టింగ్స్, బుక్ మై షో సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు టికెట్ ఎలా బై చేయాలని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను బుక్ మై షో ద్వారా. ఇక్కడ ఏదైనా మూవీని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన మూవీని, మీకు నచ్చిన థియేటర్, నచ్చిన టైమింగ్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎన్ని సీట్స్ కావాలో చూస్ చేసుకోండి. ఇక్కడ 1, 2, 3, 4 ఇలా చూస్తుంది కదా. మీకు నచ్చిన సీట్స్ని బుక్ చేసుకోండి. ఇక్కడ మనకి క్లాస్, ఆ థియేటర్స్లోని క్లాసెస్ కూడా మనకు కనిపిస్తాయి. 100 RS ఇది గోల్డ్ క్లాస్ అనమాట. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి సిల్వర్ 60 రూపీస్ సిల్వర్ క్లాస్ కూడా కనిపిస్తుంది. మనకు నచ్చిన క్లాస్లో నచ్చిన థియేటర్ నచ్చిన సీట్స్ని బుక్ చేసుకోండి. ఇక్కడ వైట్ కలర్లో ఉన్నటువంటి సీట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నట్టు, ఇక్కడ మీకు బ్రౌన్ కలర్లో కనిపిస్తున్న సీట్స్ అన్నీ మనకు అన్అవైలబుల్గా ఉన్నట్టు. మీకు నచ్చిన సీట్స్ని బుక్ చేసుకోండి. నేను ఇప్పుడు సీట్స్ని చూస్ చేసుకున్నాను కదా. ఇక్కడ పే అని ఉంది. పే మీద ప్రెస్ చేయండి. పే 200 అని వచ్చింది. టికెట్ అమౌంట్ ఉందో అంత వస్తుంది. అక్కడ మీకు బుక్ చేయగానే ఇక్కడ ఫుడ్ అండ్ బిహేవియర్స్ గురించి వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ యాడ్ మీద ప్రెస్ చేయండి. మీకు యాడ్ అయిపోతుంది. వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ అలాగే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. gmail.com. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు మీరు బుక్ చేసుకున్న మూవీ నేమ్ వచ్చింది. నేను లోకల్ సర్టిఫికేట్ వచ్చింది, మూవీ సర్టిఫికేట్. అలాగే తెలుగు 2D మీకు ఏ రోజు బుక్ చేసుకున్నారు అనేది కూడా వచ్చింది. ఫ్రైడే 3rd February. ఇక్కడ 11 AM మీరు ఏ రోజు బుక్ చేసుకున్నారో టైమింగ్ కూడా వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ థియేటర్లో బుక్ చేసుకున్నారని వచ్చింది. షా స్క్రీన్ 1లో గోల్డ్ క్లాస్లో మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకున్నారో కూడా వచ్చింది. P8, P9. అలాగే ఇక్కడ కింద చూడొచ్చు మీకు సబ్ టైటిల్ కూడా వచ్చింది. ఇక్కడ 200 అని. ఇక్కడ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు కూడా వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు పేటిఎం గేట్వే, పేమెంట్ గేట్వే చార్జెస్ అని కూడా వచ్చింది. అది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బుక్ అండ్ స్మైల్ అని చెప్పి ఇక్కడ ఉంది. మీరు కావాలనుకుంటే దీన్ని తీసేయచ్చు కూడా. 2 రూపీస్ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఏమైనా ఆఫర్స్ కానీ ఉంటే మీరు మీ దగ్గర ఏమైనా విన్పిన్ వాచర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఇక్కడ అవైల్ ఆఫర్స్ మీద ప్రెస్ చేయవచ్చు. అవైల్ ఆఫర్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీకు ఇక్కడ విన్పిన్ ఉంటే విన్పిన్ ఎంటర్ చేయండి. ఏదైనా వాచర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి.
లేదంటే మీకు క్రెడిట్ కార్డు ద్వారా ఏమైనా ఆప్షన్ ఉంటే మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ కార్డ్ ద్వారా కానీ, ఇక్కడ బుక్ మై షో ఆ వ్యాలెట్ ద్వారా కానీ ఇట్లా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు బ్యాక్ రండి, ఇక్కడ పే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. పే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ డెబిట్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫ్రీచార్జ్ వ్యాలెట్ ద్వారా పే చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు, మొబైల్ వ్యాలెట్స్ ద్వారా పే చేయొచ్చు, క్యాష్ కార్డ్ మొబైల్ ద్వారా పే చేయొచ్చు, గిఫ్ట్ వాచర్ ఉంటే గిఫ్ట్ వాచర్ని ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ క్రెడిట్ వాచర్ ఉంటే క్రెడిట్ వాచర్ని, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇక్కడ మొబైల్ వ్యాలెట్స్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇవన్నీ మీకు పాపులర్ అనమాట, మీకు తెలిసిన ఉంటుంది. జియో మనీ ఇండియన్ 100 క్యాష్ బ్యాక్ అని వీకెండ్స్ అని ఉంది. ఇక్కడ మీరు జియో మనీ ద్వారా పే చేసినట్టయితే $100 క్యాష్ బ్యాక్ అనేది మీరు పొందవచ్చు. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బుక్ మై షో ద్వారా మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకున్న వల్ల చాలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మీకు వ్యాలెట్లో కూడా బుక్ మై షో వాళ్ళే ఫ్రీగా మనీ అనేది క్రెడిట్ చేస్తూ ఉంటారు. అయితే మీరు ఆ మనీని ఫ్రీగా యూజ్ చేసి టికెట్స్ బై చేయవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, మోబిక్విక్ మనకు పాపులర్ అయితే తెలిసింది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి, పేటిఎం కూడా ఉంది. ఈ విధంగా మీరు మీకు నచ్చిన మూవీని నచ్చిన ఏరియాలో నచ్చిన టైమింగ్లో బుక్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్.